యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యజమానుడు వాడుకునే పాత్ర అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఈరోజు మరి ఆ వాక్య ఆధారంగా అన్నమాట. మొదటి పఠనము 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో 3 నుంచి 10 వరకు, మరి 19 అండి. ఆ తర్వాత లేఖనాల్లో 2వ పఠనము 1 కొరింథీ 6లో 13 నుంచి 20 వరకు అండి. ఆ తర్వాత 40వ కీర్తన 1 నుంచి 10 వరకు. ఆ తర్వాత సువార్త, యోహాను సువార్త 35 నుంచి 42 వరకు. ఈరోజు ఆదివారం మీరు తప్పకుండా కుటుంబంగా కూర్చొని బైబిల్ చదువుకొని ధ్యానించి వాక్యం ద్వారా మాకేం బోధిస్తున్నావు ప్రభా అని దేవుణ్ణి అడిగి వాక్యంలో విన్నదాన్ని బట్టి జీవించాలి. ఈరోజు ఇవన్నిటి సారాంశం ఏంటంటే, మొదటి పఠనం, 2వ పఠనం, భక్తి కీర్తన, ఆ తర్వాత సువార్త. అన్నింటి సారాంశం ఏంటంటే, యజమానుడు వాడుకునే పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు నేను నీళ్లు తాగాలి అంటే, నీళ్లు గ్లాసులో పోసుకున్నప్పుడు ఆ గ్లాసు శుభ్రంగా ఉండాలండి. లేకపోతే నీళ్ళు ఎంత శుభ్రంగా ఉన్నా గ్లాసులో పోసినప్పుడు మురికి గ్లాసులో నీళ్లు మురికైపోతాయి. తాగిన వాళ్ళకి మంచిది కాదు కదా. ఇక్కడ తిమోతికి రాసిన లేఖలో 2వ లేఖ 2వ అధ్యాయం 20వ వచనం అలా గుర్తుపెట్టుకోండి. పౌలు తిమోతికి లేఖ రాస్తున్నాడు. 2వ లేఖ 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమంటున్నాడంటే, ఒక యజమానుని ఇంట్లో, అంటే యజమానుడు అంటే దేవుడు అండి, మనందరికీ ఒకే యజమానుడు దేవుడు అన్నమాట. పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి యజమానుడా అదోనాయి అని పిలిచేవాళ్ళు అన్నమాట. రాయడం అయితే యావే రఫా, యావే ఇరే, యావే నిస్సి అని రాస్తారు. కానీ ఆయనను పిలిచేటప్పుడు వాళ్ళు అదోనాయి, యజమానుడా అని పిలుస్తారు. అయితే నూతన నిబంధనలో యేసు ప్రభు మాత్రము మన రిలేషన్ మార్చారండి. ఆయన యజమానుడు, మనం దాసులు కాదు. ఆయన తండ్రి, మనం ఆయన పిల్లలు అన్నమాట. అయితే ఇక్కడ పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు రాసిన లేఖ అండి ఇది. ఇంకా ఆయనని గొడ్డలతో నరకడానికి కొన్ని గంటల ముందు అని చెప్తారు. 2వ తిమోతి క్రీస్తు శకం 67లో. ఎందుకంటే తిమోతిని పౌలు అక్కడ ఎఫెసు దాని చుట్టూ ఉన్న సంఘాలకి బిషప్గా అపాయింట్ చేస్తారు. కనుక యవ్వనంలో ఉన్నాడనమాట. యవ్వనంలో ఉన్న తిమోతి ఎలా సంఘాల్ని నడిపించాలి అని ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, ఆదేశాలు ఇస్తూ రాసినటువంటి లేఖ. అందుకే మీరు 2వ అధ్యాయం చదివితే చాలా బాగుంటుందండి. 2:16 నుంచి 22 వరకు మనం చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడంటే 2:20లో, 2వ తిమోతి 2వ అధ్యాయం 20లో, గొప్ప యజమానుని ఇంట్లో అనేక పాత్రలు ఉంటాయి. కొన్ని బంగారు పాత్రలు, కొన్ని వెండి పాత్రలు, కొన్ని మట్టి పాత్రలు, కొన్ని చెక్క పాత్రలు. అయితే ఈ పాత్రలు ఎవరైతే, అంటే పాత్రలు అంటే మనుషులు యాక్చువల్గా, అంటే గొప్ప బంగారు అంటే చాలా ధనికులు, నెక్స్ట్ వెండి, నెక్స్ట్ చెక్క, మట్టి అంటే చాలా పేదలుగా ఉండొచ్చు. కానీ దేవునికి ఇది బంగారు పాత్రన మట్టి పాత్ర ముఖ్యమైనది కాదు. కానీ ఈ పాత్రలు ఎవరైతే, అంటే ఈ వ్యక్తులు ఎవరైతే దుష్కార్యములకు దూరముగా ఉండి తమను తాము పరిశుద్ధంగా దేవునికి ఆత్మార్పణ చేసుకుంటారో అలాంటి పరిశుద్ధమైన పాత్రల్ని యజమానుడు వాడుకుంటాడు. అది అండి, మీరు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఈరోజే దేవుడు మిమ్మల్ని తన సేవకు పిలుస్తారనమాట. ఎందుకంటే మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి అర్పించబడిన బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి అని పాత నిబంధనలో, లేవీయ కాండంలో, లేవీయులు అంటే దేవునికి సేవ చేసేవాళ్ళు అనమాట, యాజకులు కూడా. మనం కూడా యాజకులే అంటాడనమాట పేతురు. కనుక వాళ్ళ తలపాగా పెడతారండి యాజకులకి.
ఆ తలపాగా మీద ఏం రాస్తారంటే హోలీ అంటూ గాడ్, అంటే దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర, మీరందరూ దేవునికి అర్పించబడిన పరిశుద్ధమైన పాత్ర, ఈ లోకం నుంచి వేరు చేయబడ్డారు దేవునికి సేవ చేయడానికి అన్నమాట, ఆయనకి సాక్ష్యంగా ఉంచడానికి. హోలీనెస్ అంటే సెట్ అపార్ట్ ఫర్ గాడ్స్ వర్క్, గాడ్స్ మిషన్. సో లోకం మనల్ని చూడగానే ఆ దేవుని పరిశుద్ధత మన వస్త్రధారణలో, మన చూపుల్లో, మన నాలుకలో, మాటల్లో, వినికిడి, మన ఆలోచనలలో పరిశుద్ధత, మన హృదయంలో పరిశుద్ధత, ఇది అండి మన సాక్ష్యం అన్నమాట. మనల్ని చూసినప్పుడు దేవుడు మహిమపరచబడేలాగా ఉండాలన్నమాట. ముందుగా ఎవరిని తీసుకుంటున్నారంటే సమూవేలు గురించి చెప్తున్నారండి. మీరు తప్పకుండా రాసుకోవాలి. 1 సమూవేలు గ్రంథంలో 3వ అధ్యాయం మనం చూస్తున్నాము. 3:19 మీరు తప్పకుండా రాసుకోనండి. నేను ఎట్లా రాస్తున్నానో మీరు కూడా అలాగే రాసుకోవాలన్నమాట. అయితే సమూవేలు గ్రంథం ఎలా ప్రారంభమవుతుందంటే ఒక తల్లి కన్నీటి ప్రార్థనతో అండి. మీరు ఒక్కొక్క గ్రంథం చూస్తే ఒక తల్లితోనే ప్రారంభమవుతుంది. నూతన నిబంధన 2 తల్లులతో, లూకా సువార్త ఎలిజబెత్ అమ్మ, మరియ తల్లి, అలాగే నిర్గమకాండము మోషే తల్లి, ఆ తర్వాత సమూవేలు గ్రంథము సమూవేలు వాళ్ళ మమ్మీ, వాళ్ళ తల్లిగారు హన్న గొడ్రాలుగా ఉండి కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభా నువ్వు నాకు బిడ్డనిస్తే ఇదే షిలో దేవాలయంలో నీకు సమర్పించుకుంటాను. అప్పుడు ఆమె ప్రార్థనకి జవాబుగా దేవుడు హన్న గర్భాన్ని తెరుస్తారు. నేను బిడ్డని అడిగాను కనుక నాకు బిడ్డ ఇచ్చాడు దేవుడు అని సమూవేలు అని పేరు పెట్టుకుంటుంది. సమూవేలు అంటే అడుగుట అన్నమాట. అడిగేటప్పుడు ఒక కండిషన్, నీ సేవకి బిడ్డనిస్తాను. అలాగే బిడ్డ పాలు మర్చే వరకు ఉండి తర్వాత షిలో దేవాలయంలో తాను మొక్కుకున్న ప్రకారంగా దేవునికి సమూవేలు చిన్నవాడు, ఒకవేళ 5 సంవత్సరాలు ఉండొచ్చు, దేవునికి ఇస్తుందన్నమాట. దేవునికి ఇవ్వడం అంటే అక్కడ ఏలి యాజకుడుగా ఉంటాడు, షిలో దేవాలయంలో ఏలికి అప్పగిస్తుంది. అప్పుడు ఏలి పర్యవేక్షణ క్రింద ఈ 5 సంవత్సరాల అబ్బాయి పెరిగి 12 సంవత్సరాలకి వచ్చుంటాడనమాట. ఎక్కడ పడుకుంటున్నాడంటే దేవాలయంలో మందసం దగ్గర పడుకుంటున్నాడు. మందసం అంటే దేవుని యొక్క సన్నిధి అన్నమాట. అలా 5 సంవత్సరాల అబ్బాయి పెరిగి ఇప్పుడు 12 సంవత్సరాల బాలుడుగానే ఉన్నాడు. ఆయన నిద్రపోతూ ఉన్నాడు దేవాలయంలో దేవుని యొక్క సన్నిధిలో. అప్పుడు దేవుడు ఈ అబ్బాయితో మాట్లాడుతున్నారు. సమూవేలుతో మాట్లాడే వరకు దేవుడు ఎవరితో మాట్లాడలేదండి. చాలా సంవత్సరాలు అంటే డెబోరాతో మాట్లాడారు దేవుడు, న్యాయాధిపతుల గ్రంథం మీరు చూస్తే. ఆ తర్వాత ఇంకా ఎవరితో మాట్లాడినట్లేరు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల అబ్బాయి దేవాలయంలో మందసం దగ్గర నిద్రిస్తున్నాడు. దేవుడు పరలోకం నుంచి దిగొచ్చి సమూవేలు అని పిలుస్తారు. అప్పుడు చూడండి అబ్బాయి ఎంత విధేయత అంటే గురువుగారి దగ్గరికి పరిగెత్తుతాడు. ఏలీ దగ్గర పరిగెత్తే రాత్రిలో, గురువుగారా నన్ను పిలిచారా అంటే లేదయ్యా పడుకోండి. మళ్ళీ పడుకున్న తర్వాత సమూవేలు అని మళ్ళా లేచి గబాలను పరిగెత్తుతాడు. నన్ను పిలిచారా అయ్యగారు? లేదయ్యా. పడుకుంటాడు. వెళ్ళి పడుకో, నేను పిలవలేదు. దేవుడు మళ్ళా పిలుస్తారు సమూవేలు అని. మళ్ళా వెళ్తాడు 3వసారి గురువుగారి దగ్గరికి. చూడండి ఎంత అలర్ట్గా, రాత్రిలో గురువుగారు పిలిస్తే కూడా వెళ్ళడం. అప్పుడు లేదయ్యా అని చెప్పి అప్పుడు యాజకుడు ఏలీకి ఆలోచన వస్తుంది, దేవుడు పిలుస్తున్నారేమో కానీ బాబుకి తెలియక నా దగ్గర వస్తున్నాడని బాబుకి చెప్తాడు. సమూవేలు ఈసారి నేను పిలిస్తే ఎవరైనా ఈ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడు ప్రభా అని చెప్పయ్యా అంటే అలాగే గురువుగారు. మళ్ళా పడుకుంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడతారు, సమూవేలు అని పిలుస్తారు. ఈ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడు ప్రభా అని అంటాడనమాట సమూవేలు. ఈ 12 సంవత్సరాల అబ్బాయితో దేవుడు ఏం చెప్తారంటే, ఇదిగో మీ గురువుగారు ఏలీ ఉన్నాడు కదా, ఆయన పిల్లలు ఎంత దారి తప్పి పాపంలో ఉన్నారు, కానీ ఆయన హెచ్చరించట్లేదు, కాబట్టి నేను ఈ వంశాన్ని నాశనం చేస్తానని చెప్పు అని ఇంకా చెప్తారండి. ఆ తర్వాత గురువుగారు అడుగుతారు వేకువజామున, ప్రభు ఏం మాట్లాడారు చెప్పు, దాచకుండా అంటే చెప్తాడు.
ఆ తర్వాత సమూవేలు పెద్దగా అయిపోతున్నాడండి. 12 సంవత్సరాల అబ్బాయి ఇప్పుడు ఇంకా 18, 19, 20 అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఆ తర్వాత కూడా దేవుడు సమూవేలునకు ప్రత్యక్షమయ్యాడు. 3:19 ఇక్కడ రాసుకునండి. సమూవేలు ప్రవక్త అయ్యాడని అక్కడ ప్రజలందరికీ తెలిసిపోయింది షిలోలో. ఎందుకు తెలిసిపోయిందంటే సమూవేలు మాట్లాడిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది. అంటే దైవజనులను ఎలా గుర్తుపట్టాలి అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు నెరవేరుతాయన్నమాట. ఎందుకంటే వాళ్ళ సొంత మాటలు మాట్లాడరు. దేవుడు ఏం చెప్పాడో విని అదే మాట్లాడుతున్నాడు సమూవేలు. పరిశుద్ధమైన పాత్రలు పరిశుద్ధమైన దేవుని స్వరాన్ని విని దాన్నే బోధిస్తారండి. అలా జీవించాడు సమూవేలు. ఆ తర్వాత పౌలు దగ్గరికి వస్తే పౌలు కూడా అలాగే ఉన్నాడు. గలతీ పత్రిక 1:12 మీరు చదివితే, నేను మీకు బోధించే ఈ సువార్త ఎవరి దగ్గర నుంచి పొందలేదు, క్రీస్తే నాకు బోధించాడు. యేసు ప్రభు పౌలుకి ఏదైతే బోధించాడో అదే పౌలు బోధించాడు, విని ఆ తర్వాత దాన్నే రాశాడు. అందుకే ఆయన లేఖలకి అంత బలం అన్నమాట. నూతన నిబంధనలో 3 భాగాలుగా చేస్తే 2 భాగాలు పౌలు రాసిన 14 లేఖలు అన్నమాట. అంటే అది ఆయన సొంతగా రాసిన లేఖ, ఒక వ్యక్తికి రాసిందైనా అది దేవుని యొక్క ఆత్మ ద్వారా రాయబడింది అన్నమాట. అయితే ఈరోజు మనం 1 కొరింథీకి వచ్చినట్లయితే 6వ అధ్యాయంలో 13 నుంచి 20 వరకు అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, మీ దేహాన్ని దేవుని మహిమ కొరకు వాడండి. యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. మీ దేహము తిండి కొరకు కాదు, వ్యభిచారం కొరకు కాదు, ఇది ప్రభు కొరకు, ప్రభు దాని కొరకు అని సమరీ నేను చెప్తున్నా అండి. అందుకే ఫిలిప్పీ 1:20-21 పౌలు అంటాడు, వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ. నేను జీవించిన మరణించిన క్రీస్తు నా శరీరంలో మహిమపరచబడతాడు. దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు దేవుణ్ణి మహిమపరచడానికి అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నాడంటే 2 రకాల పాపం గురించి మాట్లాడుతున్నాడండి. మొదటిది ఏంటంటే, నేను ఏదైనా చేయొచ్చు, ఏదైనా తినొచ్చు, ఏదైనా చూడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, ఏదైనా వినొచ్చు అని అనకూడదు. ఎవరు అలా అనకూడదు. ఆ తర్వాత మీ దేహము మీ తిండి కొరకు, ఈ పొట్ట తిండి కొరకు కాదు, తిండి పొట్ట కొరకు కాదు, ఈ దేహం ప్రభు కొరకు, ప్రభు దాని కొరకు. కనుక దేహం వ్యభిచారం కొరకు కాదు, తిండి కొరకు కాదు. తిండి చూడండి, పాపము తిండితోనే ప్రారంభమవుతుంది. కనుక దైవజనులు, దేవుడు వాడుకునే పాత్రలు ముందు ఆహార విషయంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉండాలి. 1 కొరింథీ 10:31 పౌలు చెప్తాడు, మీరు ఏది తిన్నా ఏది త్రాగినా దేవుని మహిమ కొరకు చెయ్యండి, ఎవరికి బాధ కలగకుండా చెయ్యండి, నాలాగా ఉండండి. సీసాలు తీసుకొని తాగితే దేవునికి మహిమ, తండ్రులు తాగితే పిల్లలకి మహిమ, భర్త తాగితే భార్యకి మహిమ, ఎంతమందికి బాధ అండి. కనుక ఏది త్రాగినా ఏది తిన్నా అది దేవుని మహిమ కోసము అని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు 1 కొరింథీ 6:13-20 వరకు చూస్తే, తిండి విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండండి, త్రాగే విషయంలో క్రమశిక్షణ పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు ఏదంటే అది త్రాగనివ్వరండి, ఏదంటే అది తిననివ్వరు. అందుకే దానియేలు చూడండి, మాంసం తినలేదు, ఆయన స్నేహితులు కూడా. దేవుడు ఆయనతో మాట్లాడారు. ఆ క్రమశిక్షణ దేవుడు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత 6:18 1 కొరింథీ 6:18 ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, ఫ్లీ ఫ్రమ్ అడల్టరీ, వ్యభిచారం నుండి పారిపోండి దూరంగా. మీరు సర్పం చూస్తే ఎట్లా పారిపోతారు, పాము వస్తే కదా, అలా మీరు వ్యభిచారం నుంచి పారిపోవాలి. సంసోను ఆ స్త్రీలను చూసినప్పుడు పారిపోవాలి, ఒక దైవజనుడు, కానీ ఆ స్త్రీల దగ్గరికే వెళ్ళాడు. చివరికి ఆ స్త్రీ డెలీలా ఆమెని ఫిలిస్తీన్లకి పట్టించేస్తుంది అన్నమాట.
కళ్ళతో చూస్తాడు స్త్రీలని. సైతాన్ అంటాడు, ఈ కళ్ళతో చూసావు కదా, కళ్ళు పీకేస్తానని కళ్ళు పీకేస్తాడనమాట. గుండు గొరిగిస్తాడంటే ఈ స్త్రీల దగ్గరికి పోతే మీ గుండు గొరిగిచ్చేస్తారు, ఉన్నదంతా ఊడ్చేసుకొని అనమాట. కనుక ఈ క్రొత్త సంవత్సరంలో యోబులాగా మీ కన్నులతో ఒక నియమం చేసుకోండి, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదు అని. పరిశుద్ధాత్మని అడగండి. స్త్రీలైనా పురుషులైనా భార్యాభర్తలు నమ్మకంగా పరిశుద్ధంగా ఉండండి. మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. వ్యభిచరించకండి. మానవుడు చేసే ఏ పాపమైనా శరీరానికి బయట ఉంటుంది, దొంగతనాలు ఇట్లా, కానీ అది కూడా మంచిది కాదు, 10 ఆజ్ఞలు మీరకూడదు. కానీ వ్యభిచరించే వ్యక్తి తన శరీరాన్ని పాపభూయిష్టం చేస్తున్నాడు. మీకు తెలియదా మీ దేహము దేవుని యొక్క ఆలయమని, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందు నివసిస్తున్నారని? అలా అప్పుడు మీ దేహము మీ ఆత్మ యేసుప్రభు ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో ఏకమవుతుందన్నమాట. పరిశుద్ధాత్మ మీ ఆత్మ ఏకమవుతున్నాయి. అలాంటిది పరిశుద్ధాత్మతో మీరు ఏకమైనప్పుడు, యేసుప్రభుతో ఏకమైనప్పుడు మరలా మీ దేహాన్ని ఒక వేశ్యతో ఎలా మీరు ఏకం చేస్తారు? మీరు మీకు చెందిన వాళ్ళు కాదు, అలా చేయకండి. ఎందుకంటే ఈయన యేసు సిలువలో రక్తమిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు. తండ్రికి తన రక్తాన్నిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన సైతాన్ బానిసత్వం నుంచి విడిపించాడు. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం వాడండి. మనలో పరిశుద్ధ ఆత్మ ఉన్నప్పుడు అండి, నేను చెప్తున్నాను, నా వేదన కూడా, కళ్ళతో ఒక పాపపు సినిమా ఏదైనా ఆ టీవీలో కానీ సెల్ ఫోన్లో ఒక పాపం ఒకరు సరిగ్గా డ్రెస్ చేసుకోకుండా చూస్తే ఎట్లా ఉంటుందంటే, నా ఆత్మ మీద యాసిడ్ పోసి కాల్స్తే ఎంత వేదనో అంత వేదన అనిపిస్తుందండి నాకు. ఇతరుల గురించి చెడు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా ఉన్నట్లయితే నాకు ఎలా అనిపిస్తుందంటే ఎలుకలు తింటున్నట్లుగా అనమాట. ప్రభు అలాగే చూపించారు నాకు ఒకసారి, ఉమ్మి వేసినట్లుగా ప్రభు మీద ఇలాగే చూపించారు. వ్యభిచరించే వ్యక్తి ఎలా ఏం చేస్తున్నాడంటే, వాళ్ళలో పరిశుద్ధాత్మను చూపించి ఒక పావురం మీద యాసిడ్ పోస్తే ఎంత బాధ ఆ పావురానికి, పరిశుద్ధ ఆత్మ కూడా అంత వేదన పొందుతారండి. మీరు పరాయి స్త్రీని చూసినప్పుడు, సినిమాల్లో కావచ్చు, లేకపోతే సెల్లో కావచ్చు, పరాయి పురుషుని కావచ్చు, కనుక పరిశుద్ధంగా ఉండండి. యజమానుడు వాడుకునే పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. వెజల్ ఫర్ మాస్టర్స్ యూస్ ఆట్ టు బీ హోలీ. అప్పుడే ఆ అందించే వాక్యం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. అదే దేవుని యొక్క చిత్తం అన్నమాట. కీర్తన 40 ఈరోజు మీరు చదివితే దావీదు ఆ కీర్తనను రాస్తున్నాడు. మీరు మెల్లగా చదివితే ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు బలులని కోరవు, బలులు అర్పిస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు, అది కోరవు. నీవు నాకు చెవులు ఇచ్చావయ్యా నీ ఆజ్ఞలు వినడానికి, దేవుని యొక్క ఆజ్ఞలు వినడానికి. నీ చిత్తం చేయుట నాకు పరమానందం. నేను కూడా చెప్పుకుంటాను యేసు ప్రభుతో అన్నమాట, నీ చిత్తం చేయుట నాకు పరమానందం. నీ ధర్మశాస్త్రం అంతా కూడా నా హృదయంలో దాచబడి ఉందంట. మొత్తం ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు దావీదు హృదయంలో దాచబడి ఉన్నాయంట. అలా మనం దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలండి. ఇంకా ఇప్పుడు సువార్తకు వచ్చినట్లయితే యోహాన్ సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ 2 శిష్యులు మనం చూద్దామండి. యోహాన్, బాప్తిస్మ యోహాన్ దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు. అప్పుడు యేసుప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి తన దగ్గర వస్తున్నప్పుడు ఆయనను ఎట్లా పరిచయం చేస్తాడంటే ప్రజలకి, యోహాను సువార్త 1:29లో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వాళ్ళు పాత నిబంధనలో గొర్రెపిల్లల్ని బలిగా ఇస్తారు, పాప పరిహార బలిగా, వాళ్ళ పాపానికి పరిహారంగా యాజకుడు అర్పిస్తాడు. ఆ గొర్రెపిల్లలు ఏమీ పరిహారం చేయవు మన పాపాలని, కానీ పరలోకం నుంచి వచ్చిన దేవుని గొర్రెపిల్ల మన పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేస్తాడండి. అది బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చినప్పుడు. మరలా మరుసటి రోజు యేసుప్రభు అలా వెళ్తూ ఉంటారనమాట.
అప్పుడు బాప్తిస్మ యోహాన్ దగ్గర 2 శిష్యులు ఉంటారండి. అందులో ఒక్కరి పేరు చెప్పబడింది, అంద్రియా అన్నమాట, పేతురు వాళ్ళ అన్నయ్య అంద్రియా. అప్పుడు బాప్తిస్మ యోహాను తన దగ్గర ఉన్న 2 శిష్యులతో యేసు ప్రభుని చూపించి మళ్ళా అదే చెప్తాడు, దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా యోహాన్ శిష్యులు, బాప్తిస్మ యోహాన్ శిష్యులు, వీళ్ళిద్దరూ యేసు ప్రభు దగ్గర వెళ్తారనమాట. వెళ్ళి ప్రభు వెనకాల నడుస్తుంటే ప్రభు వెనక్కి తిరిగి చూస్తారు. చూసినప్పుడు నీకేం కావాలి అని అడుగుతారనమాట. అంటే అప్పుడు రబ్బాయి, బోధకుడా, మీరు ఎక్కడుంటున్నారు అని అడుగుతారు. అడిగితే వచ్చి చూడండి, కమ్ అండ్ సీ వేర్ ఐఎమ్ లివింగ్ అని. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్తారు. సాయంకాలం 4 గంటల సమయం యేసు ప్రభుతో ఆ రాత్రి గడుపుతారండి. గడిపి ఒక్క దినం యేసు ప్రభుతో అనుభవం అన్నమాట. మరుసటి రోజు అంద్రియా తన సోదరుడైన సిమోన్ దగ్గరికి వస్తాడు. వచ్చి ఏమంటాడు తెలుసా, మేము మెస్సయాని కనుగొన్నాం. మెస్సయ అంటే హీబ్రూ భాషలో రక్షకుడు అనమాట, గ్రీక్ భాషలో క్రిస్తాస్ అంటే అర్థం ఏంటంటే అభిషేకించబడిన వాడు దేవునిచే. ఎందుకొరకు? సువార్త బోధించడానికి. యెషయా 61:1 ఉంటుందన్నమాట. సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు యేసు ప్రభుని అభిషేకించాడు. అది అర్థం క్రీస్తు అంటాను. మేము ఆ క్రీస్తుని, దేవుడు ఎవరినైతే అభిషేకించాడో మెస్సయాగా, క్రీస్తుగా, ఆయనని మేము కనుగొన్నాం అని చెప్పి నువ్వు కూడా రా తమ్ముడు అని సిమోన్ని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తారు. అప్పుడు యేసు ప్రభు సిమోన్ని చూసి అంటారు, యోహాను పుత్రుడవగు సిమోను, ఇక నుంచి నీవు కేఫా అని పిలువబడతావు. కెఫాస్ అంటే పెత్రో అంటే పేతురు, రాయి అన్నమాట. సిమోన్ అంటే గడ్డిపోచ, హృదయం ఎప్పుడు స్థిరంగా ఉండదు, ఇలా మనుషులు ఏం చెప్తుంది కష్టాలని బట్టి. కానీ పేతురు అంటే రాయి అన్నమాట. ఈరోజు పట్టణంలో కుటుంబ ప్రార్థనలో నేను మా హస్బెండ్ ఇదే చదువుకున్నాం. అంటే ఏంటి అని ఆయన అడిగితే నేను చెప్పాను మా హస్బెండ్కి అనమాట. పెత్రో అంటే రాయి అండి. కెఫా అంటే సముద్రంలో ఒక రాయి ఉందనుకోండి, అప్పుడు సముద్రపు అలలు కొట్టినా అది కదలకుండా ఉంటుంది, స్థిరంగా విశ్వాసంలో బండ. కానీ సిమోన్ అంటే గడ్డిపోచ, ఎటు గాలి వీస్తే అటు అనమాట. అప్పుడు నూతనమైన పేరు ఇచ్చాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభుతో నూతనమైన సంబంధం. ఇప్పటి వరకు బెస్తవాడు, ఇప్పటి నుంచి పేతురు, నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను, నరకలోక శక్తులు నిన్ను జయించజాలం, నేను నీకు పరలోక తాళపు చేతులు ఇస్తున్నాను, నీవు ఏది బంధిస్తే భూలోకంలో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. అలాంటి సేవకుడుగా, పరిశుద్ధమైన పాత్రగా చివరి వరకు ఉంటాడండి పేతురు. యేసు శిలువ మరణం వరకు కూడా తన గురువైన యేసు ప్రభుని ఆయన అనుసరించి యేసు ప్రభుని మహిమపరుస్తారు. ముందు సమూవేలు ప్రవక్త, ఆ తర్వాత పౌలు, ఆ తర్వాత పేతురు అన్నమాట. సో అలాంటి పరిశుద్ధమైన పాత్రలుగా దేవుడు మనల్ని అభిషేకించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మనందరినీ కూడా దేవుడు మరి తన సేవ కోసం వాడుకోవాలి. మన దేహాలు ఆయన ఆలయంగా ఉండాలి. మనల్ని ఈరోజు సమర్పించుకుందాం. ఈ నూతన సంవత్సరంలో మన దేహాన్ని దేవుని మహిమ కొరకు, దేవుడు నివసించేటట్లుగా, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో రాయబడి, మనసులో రాయబడి, ఈ 2 పలకలు అన్నమాట రాయబడి, పరిశుద్ధ ఆత్మ ఆ దేవుని వాక్యం ప్రకారం మనల్ని నడిపించాలి. యేసు ప్రభువు వాడుకునే పరిశుద్ధమైన పాత్రగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని శుద్ధి చేయాలి అని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. సమూవేలు చిన్ననాడే బాలుడుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో నిద్రిస్తున్నాడు ప్రభా. మీరు మాట్లాడినప్పుడు మీ స్వరాన్ని విన్నాడు. అలా మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిని కలిగి ఉండాలి తండ్రి. మీ స్వరాన్ని వినేటట్లుగా మా ఆత్మ చెవులను తెరవమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, ఆయన పెద్దవాడైన తర్వాత ఆయన ప్రవక్త అయ్యాడు. దేవుడు చాలాసార్లు ఆయనతో మాట్లాడారు. ఆయన ప్రవక్తని ప్రజలు గుర్తించారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా పొల్లు పోలేదు అని 1 సమూయేలు 3:19 చెప్పారు. అలాంటి ప్రవక్తలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. మీ స్వరాన్ని వినాలి. ఈ లోకంలో ఎవరి స్వరం వినకూడదు.
అలాగే పౌలు ప్రభా మీరు ఎలా ఆయనని అభిషేకించారు, మీ స్వరాన్ని విని ఆయన ఏదైతే విన్నాడో మీ నుంచి పొందిన దాన్నే బోధించాడు. అలాగే మాకు ఈరోజు మీరు బోధిస్తున్నారు ప్రభా 1 కొరింథీయులు 6 ద్వారా తండ్రి, మీ దేహం తిండి కొరకు కాదు కనుక ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీ జీవితాన్ని గురించి మీరు చింతించొద్దు అని చెప్తున్నారు. మీరు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి. ప్రభా ఈ దేహాన్ని పరిశుద్ధంగా మీకు సమర్పించుకోవాలి. మరియ తల్లి పరిశుద్ధ మాత, నిష్కలంక మాత, ఆమె కన్నులు పౌరంలాగా ఉన్నాయి అని అయ్యా పరమగీతాల్లో పరిశుద్ధ మాతని గురించి చెప్పారు. అలా పరిశుద్ధంగా ఉండి ఆ తల్లిని మాదిరిగా తీసుకొని పరిశుద్ధంగా ఉండి మీ చేతిలో మేము వాడబడేటట్లుగా సహాయం చేయండి. మీ రక్తంలో మమ్మల్ని కడగండి ప్రభా, మీ ఆత్మతో నింపండి, మా ఆత్మ కన్నులు తెరవండి అయ్యా. మేము బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దావీదు అంటాడు 40వ కీర్తనలో, నువ్వు నాకు చెవులిచ్చావు ప్రభా నీ ఆజ్ఞలు వినడానికి, నీ చిత్తం చేయడము నాకు చాలా ఇష్టం, నీ వాక్యం అంతా నా హృదయంలో ఉంది. ప్రభా మా హృదయంలో మీ వాక్యం దాచుకొని దాని ప్రకారం జీవించడానికి దావీదులాగా మాకు కృపని దయచేయండి. మరి బాప్తిస్మ యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభుతో ఒక్కరోజు గడిపి మేము మెస్సయాన్ని కనుగొన్నాము అని వాళ్ళ అనుభవాన్ని చెప్పారు ప్రభా. అంద్రియా వాళ్ళ సోదరుడు సిమోన్ని యేసు ప్రభు దగ్గరికి నడిపించాడు. మేము కూడా అనేకులను అలా నడిపించాలి ప్రభా. మీ చేతిలో మంచి పాత్రలుగా ఎలా అపోస్తులందరూ వాడబడ్డారు ప్రభా. పేతురు వాడబడ్డాడు, అంద్రియ వాడబడ్డాడు ప్రభా. అలాంటి కృప మాకు దయచేయండి. పరిశుద్ధమైన పాత్రలుగా మమ్మల్ని మలచండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యజమానుడు వాడుకునే పరిశుద్ధమైన పాత్రలుగా దేవుడు మిమ్మల్ని మలచుదురుగాక. దేవుని వాక్యం ద్వారా, యేసు రక్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. God bless you. Have a blessed day.